జమ్మూ ఎయిర్పోర్ట్ టార్గెట్ గా పాక్ డ్రోన్లతో దాడి చేసింది. F-16 పాక్ ఆర్మీ ప్రయోగించింది. భారత్ బలగాలు ధీటుగా ఎదుర్కొంటున్నాయి. 8 పాక్ డ్రోన్లను భారత్ కూల్చివేసింది. సైరన్లతో ప్రజలను ఆర్మీ అప్రమత్తం చేసింది. సరిహద్దుకు 50 కిలోమీటర్ల దూరంలో రాకపోకలు బంద్ చేశారు. జమ్మూ వ్యాప్తంగా సైరన్లు మోగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేశారు. సాంబా సెక్టార్లో పాక్ కాల్పులకు తెగబడగా S-400 సిస్టంతో పాక్ మిసైళ్లను భారత్ ధ్వంసం చేసింది. సరిహద్దులు దాటి భారత్లోకి ప్రవేశించిన F-16, 2 JF-17లను కూల్చివేసిన ఇండియన్ ఆర్మీ పాక్ను మరో చావు దెబ్బ కొట్టింది. 3 ఫైటర్ జెట్లను భారత సైన్యం కూల్చివేసింది. सब लोग अपनी दुकानों की, अपने घरों की, अपनी गाड़ियों की लाइटें बंद कर दें और अपने अपने घर पे चले जाएं। मैं जम्मू से बोल रहा हूँ। अब लगभग 1 घंटे से 40 से 50 एक्सप्लोजन्स की आवाज सुन चुका हूँ और हमारा S-400 जो एयर डिफेंस सिस्टम है बहुत बढ़िया काम कर रहा है। और इसको मैंने सुना है जम्मू एयरपोर्ट पर और बाकी हिस्सों पर हमला हुआ है और इन सब को इंटरसेप्ट किया गया है। लेकिन मैं ये भी आपको अश्योर करना चाहता हूँ, माता वैष्णो देवी का हमेशा जम्मू पर हाथ रहा है और हमारा कोई नुकसान नहीं होगा। सिर्फ वक्त आ गया है। पाकिस्तान, मैंने पहले भी बोला था, पाकिस्तान के 4 हिस्से होंगे। अब भारत को पाकिस्तान को सबक सिखाना चाहिए। ये पूरे सिविलियन इलाकों को हमला कर रहे हैं। अब इनको इसका जवाब मिलना चाहिए और इसके पाकिस्तान की नक्शे से हैसियत खत्म होनी चाहिए। नमस्कार, धन्यवाद। और अपने अपने घर पे चले जाएं। सब लोग अपनी दुकानों की, अपने घरों की, अपनी गाड़ियों की लाइटें बंद कर दें और अपने अपने घर पे चले जाएं। సరిహద్దుల్లో పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో ధర్మశాలలో IPL మ్యాచ్ను నిలిపివేశారు. పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ నిలిచిపోయింది. బ్లాక్అవుట్ కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. తక్షణం ప్రేక్షకులను స్టేడియం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. ప్రేక్షకులందరినీ జాగ్రత్తగా అక్కడి నుంచి బయటకు పంపేస్తున్నారు. अपने घरों की बंद कर दें और अपने अपने घर पे चले जाएं।
సరిహద్దులో పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్ను నిలిపివేశారు. పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ నిలిచిపోయింది. బ్లాకౌట్ కారణంగా మ్యాచ్ ఆగిపోయింది. తక్షణం ప్రేక్షకులను స్టేడియం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. ప్రేక్షకులందరినీ జాగ్రత్తగా అక్కడి నుంచి బయటకు పంపిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్ను నిలిపివేశారు. అక్కడి నుంచి ప్రేక్షకులను జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని సూచించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ధర్మశాలలో ప్రస్తుతానికి పంజాబ్ వర్సెస్ ఢిల్లీ జరుగుతున్నటువంటి 2020 మ్యాచ్ ను ఆపివేశారు నిర్వాహకులు. ప్రస్తుతానికి ధర్మశాల పంజాబ్ లో ఉంది. పంజాబ్ పాకిస్తాన్ బార్డర్ లో ఉంటుంది కాబట్టి దాని ద్వారా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడకూడదు. ఎందుకంటే ఒకవేళ టార్గెట్ చేస్తే ఆ స్టేడియంలో దాదాపు కొన్ని లక్షల మంది మ్యాచ్ ను వీక్షించేటువంటి అవకాశం ఉంది కాబట్టి అక్కడి నుంచి కూడా చేయవచ్చు అనేటువంటిది నేపథ్యంలో ధర్మశాలలో బ్లాక్అవుట్ కారణంగా ఫ్లడ్ లైట్స్ ను ఆపివేశారు. ఫ్లడ్ లైట్స్ ను ఆపివేయడంతో పాటు మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు అధికారులు చెప్పడం జరిగింది. తక్షణమే ప్రేక్షకులని స్టేడియం నుండి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ సిబ్బంది ముందుగానే ఇట్లాంటి పరిస్థితి ఏదైనా రావాల్సిన నేపథ్యంలోనే భారీగా బందోబస్తు కూడా ఇవాళ మ్యాచ్ కి ఏర్పాటు చేయడం జరిగింది. ఢిల్లీ వర్సెస్ పంజాబ్ కు సంబంధించినటువంటి మ్యాచ్ లో పంజాబ్ తొలుత బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. ఇవాళ వర్షం కారణంగా 7:30 మొదలవలసినటువంటి మ్యాచ్ 8 గంటలకు మొదలైంది. 10 ఓవర్ల తర్వాత మ్యాచ్ ను నిలిపివేస్తున్నట్టుగా అధికారులు నిర్వాహకులు చెప్పడం జరిగింది. ధర్మశాలలో జరుగుతున్నటువంటి మ్యాచ్ ప్రస్తుతానికి నిలిచిపోయింది. పంజాబ్ బ్యాటింగ్ లో ఉండగా ఢిల్లీ బౌలింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ మ్యాచ్ ను ఆపివేయడం ద్వారా, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే విపత్కర పరిస్థితులు ఉన్నాయో ఈ విపత్కర పరిస్థితులను అధిగమించాలంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఎక్కడ కూడా పాకిస్తాన్ కి ఆనుకుని ఉన్నటువంటి ఏ ప్లేసెస్ లో కూడా క్రౌడ్ ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశాలను ఉంచకూడదనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. జమ్మూ ఎయిర్పోర్ట్ పై ఓవైపు రాకెట్ల దాడి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో జమ్మూలో దాదాపు 9 చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం, అదేవిధంగా సౌండ్స్ వచ్చినటువంటి నేపథ్యంలో జమ్మూ నగరం మొత్తం బ్లాక్అవుట్ చేశారు. అదేవిధంగా పంజాబ్ కు సంబంధించినటువంటి ప్రాంతాలకు కూడా అనేక చోట్ల బ్లాక్అవుట్ చేశారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలనేటువంటి హెచ్చరిక నేపథ్యంలో ఇటు ధర్మశాలలో జరుగుతున్నటువంటి మ్యాచ్ ను సైతం పూర్తిగా ఆపివేస్తూ దాన్ని అక్కడ నిలిపివేసినటువంటి మ్యాచ్ నేపథ్యంలో ప్రేక్షకులందరినీ కూడా జాగ్రత్తగా బయటకు పంపిస్తున్నారు. అరగంట లోపు మొత్తం స్టేడియం అంతటినీ కూడా ఖాళీ చేయించేశారు పోలీసులు. ఐపీఎల్ మ్యాచ్ నిలిపివేత కారణంగా వెళ్తున్నటువంటి జనాలు కూడా తొందరగా ఇంటికి చేరుకోవడానికి అన్ని మార్గాలని క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ తో ఇప్పటికే భారత్ లోని 27 విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేసినటువంటి నేపథ్యంలో ధర్మశాల, సిమ్లా, గ్వాలియర్, శ్రీనగర్, పాటియాలా, అమృత్సర్, చండీగఢ్ తో సహా మొత్తం ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్, అంటే మనకు బార్డర్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ బార్డర్ లో ఆనుకున్నటువంటి రాష్ట్రాల ఎయిర్పోర్ట్లను దాదాపు 27 ఎయిర్పోర్ట్లను తాత్కాలికంగా మూసివేశారు. మళ్ళీ ఫర్దర్ ఆదేశాలు వచ్చేంత వరకు ఆ అక్కడ నుంచి ఎటువంటి రాకపోకలు కానీ ఎవరు ప్రజలు కానీ అక్కడ ఉండకూడదు అనేటువంటిది ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మొత్తం 430 విమాన సర్వీసులు రద్దయినటువంటి విషయం తెలిసిందే. ఓవైపు పాక్ మొత్తం ఇటు ఇండియా వైపు కావాలని పట్టింపు చర్యలకు పాల్పడుతోంది. పాక్ ను మరోసారి సాగుదెబ్బ కొట్టడానికి కూడా భారత్ సిద్ధమైంది. కావాలని కవ్వింపు చర్యలకు పాల్పడుతూ సైన్యం F-16, F-17 యుద్ధ విమానాన్ని పాక్ కు సంబంధించినటువంటి సైన్యం ప్రయోగించినటువంటి వేళ భారత్ దాన్ని విజయవంతంగా తిప్పికొట్టి వాటిని డ్రోన్లను గాలిలోనే పేల్చివేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికి ఇటు ధర్మశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా మ్యాచ్ ను నిలిపివేశారు నిర్వాహకులు. అదేవిధంగా ప్రేక్షకులందరినీ కూడా జాగ్రత్తగా వాళ్ళందరినీ కూడా వివిధ ఏరియాలో ఉన్నటువంటి వారందరినీ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఐపీఎల్ మ్యాచ్ ముందుగానే జరుగుతుందా జరగదా అనేటువంటిది అనేక రకాల ఊహాగానాలు వచ్చాయి. కానీ ఇప్పుడెప్పుడే ఎట్లాంటి ఇబ్బంది లేకపోవచ్చు అనేటువంటి నేపథ్యంలో భారీగా బందోబస్తును ఏర్పాటు చేసి ఐపీఎల్ అయితే నిర్వహించారు. పంజాబ్ లో జరుగుతున్నటువంటి ధర్మశాల స్టేడియంలో జరుగుతున్నటువంటి మ్యాచ్ ని నిలిపివేసి ఫ్లడ్ లైట్స్ ని పూర్తిగా ఆపివేసి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. మరోవైపు జమ్మూతో పాటు ఇటు పంజాబ్ లో కూడా కొంత క్రూషియల్ పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళందరినీ
ఎక్కడి వారు అక్కడిని ఇళ్లలోకి చేర్చి పూర్తిగా దాని అంతటిని కూడా ఆధీనంలోకి తీసుకొని మొత్తం భద్రతా బలగాలు అయితే కంటిన్యూగా వారు చేస్తున్నటువంటి దాడులను తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే జమ్మూ ఎయిర్పోర్ట్ తో పాటు అన్ని ఎయిర్పోర్ట్లు కూడా మూసివేసినటువంటి నేపథ్యంలో బార్డర్ లో ఉన్నటువంటి ఏ ఎయిర్పోర్ట్ లో కూడా ఎట్లాంటి లేకుండా ప్రశాంతంగానైతే కొనసాగుతోంది. కానీ నిన్నటి నుంచి ఏ క్షణమైనా దాడి జరగొచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ సాయంత్రం తర్వాత పాకిస్తాన్ తన వక్ర బుద్ధిని దొంగ బుద్ధిని మరోసారి బయటపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా భారత్ మాత్రం చాలా సీరియస్ గా వారికి సంబంధించినటువంటి దానికి బదులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోసారి పోలీస్ ఉన్నతాధికారులతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించే అవకాశం హోంమంత్రి అమిత్ షా చేయబోతున్నారు. ఇటు వివిధ దళాల ఉన్నతాధికారులతో రక్షణ మంత్రి ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ భేటీ కొనసాగుతోంది. మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులకు, ప్రధానంగా బార్డర్ లో ఉన్నటువంటి పోలీస్ అధికారులకు, వైద్య సిబ్బందికి ఇప్పటికే సెలవులు రద్దు చేసిన కారణంగా వాళ్ళందరూ కూడా 24/7 అందుబాటులో ఉండాలని చెప్పినటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ఎప్పుడు ఎట్లాంటి పరిస్థితి వచ్చినా కూడా ధీటుగా బదిలివ్వడానికి భారతదేశ ప్రజలు, భారత ప్రభుత్వం, భారత సైన్యం సిద్ధంగా ఉందన్నటువంటిది ముందు నుంచి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇంకా జమ్మూలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. ప్రత్యూష. రైట్ బాక్స్ సుకార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. हमें किसी बात कर रहे हो भाई?